సో వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ ప్రవీణ్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మైక్ రైట్ పర్సన్లో చేతిలోకి వెళ్ళిపోయింది. సో విజయ్ గారు టు ప్లీజ్ స్పీక్. హలో హలో అయ్యో అయ్యో రామ్ గారు ఉన్నారు అక్కడ. మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, ఈ జర్నీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది ట్రైలర్ చూపించింది. ట్రైలర్ మీకు నచ్చిందా? ఎస్, ఇది మన మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే రోజు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని మేము ప్రాణం పెట్టి చేసాం. అండ్ ముఖ్యంగా ఈ సినిమా గురించి నేను చెప్పుకోవాల్సింది, అనుపమ పరమేశ్వరన్, మనకు ఆకలిగా ఉంటే ఒక బావర్చి బిర్యానీ వస్తే ఎలా తింటామో, ఈ సినిమా సబ్జెక్ట్ వచ్చినప్పుడు అనుపమ అలా ఫీల్ అయి చేసింది. అనుపమ 2.0 చూడబోతున్నాం ఈ సినిమాతో. అండ్ రామ్ గారి గురించి చెప్పాలి. ఆంధ్ర కింగ్ తాలూకా ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. రామ్ గారు ఒక సినిమాని, ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేద్దామని ఆయనంతటా ఆయన ఫీల్ అయ్యి ఆయన వస్తా ఉన్నారు ఈ ఫంక్షన్కి. దట్ ఈజ్ రామ్ గారు. నేను ఆయన పిలవడానికి ఆయన ఇంటికి వెళ్తే, ఎందుకు విజయ్ ఫార్మాలిటీస్, నేను వస్తున్నాను 9th ఈవినింగ్, నువ్వు పెట్టుకో అన్నారు. దట్ ఈజ్ రామ్ గారు. థ్యాంక్స్ రామ్ గారు. పరదా సినిమా ఎలా ఉండబోతుందని ట్రైలర్ చూపించింది. 22వ తారీఖు ఎలా ఉండబోతుందో అన్నది మీరు చూసి చెప్పాలి. 100% చెప్తున్నాను, ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యదు. 100%. అనుపమ, దర్శన, సంగీత ముగ్గురు ఈ సినిమాకి పిల్లర్స్. ఒక మంచి కంటెంట్ ఉంటే మన ఆడియన్స్ ఆదరిస్తారని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. మళ్ళీ ఈ 22వ తారీఖున పరదా. అండ్ వన్స్ అగైన్ మన రాబో ఫ్యాన్స్కి, మన అనుపమ ఫ్యాన్స్కి అందరికీ బిగ్ బిగ్ థ్యాంక్స్. పరదా August 22. థ్యాంక్ యూ సార్. ఎంత ఎనర్జెటిక్ స్టార్ స్టేజ్ పైన ఉంటే మాత్రం అంత ఎనర్జీనా? రామ్ గారు మీరు రీసెంట్గానే లిరిక్ రైటర్గా కూడా మారారు, కానీ ఇక్కడ విజయ్ గారు, శ్రీధర్ గారిలో కూడా రైటర్లు ఉన్నారని అర్థమైంది మాకు. సో ఎనీవేస్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. చాలా